సతీష్ ఇన్సిడెంట్ డెఫినేషన్ చెప్తావా? సతీష్. హలో సార్. చెప్పండి సార్. ఇన్సిడెంట్ డెఫినేషన్. Incident is an unplanned interruption of IT service or quality of reduction in IT service. Okay. Or failure of configuration item which has not impact on IT service. Okay, fine. శివ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ గురించి చెప్తావా? శివ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ గురించి చెప్పు. Incident management is to restore the normal services of operations as quickly as possible. Okay. And minimize the impact of the business operations. Okay, fine. చెప్తే ఈ పాయింట్ కూడా చెప్పు. ఏంటి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఈజ్ అదే అన్ని ఇన్సిడెంట్స్ లైఫ్ సైకిల్ గురించి చూసుకుంటుంది అని ఒక పాయింట్ చెప్పాం కదా. Okay. అది కూడా చెప్పు. శిరీష ఇన్సిడెంట్ యొక్క టేబుల్ నేమ్ ఏంటి? ఇన్సిడెంట్. ఓకే, ఏ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాం అది? టాస్క్ టేబుల్. ఓకే, ఫీల్డ్స్ ఏమేమి ఉంటాయి ఇన్సిడెంట్ టేబుల్లో? నెంబర్, కాలర్, కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రయారిటీ. ఓకే, ఇంకా ఇంపాక్ట్, స్టేట్, అర్జెన్సీ, కాంటాక్ట్ టైప్. ఓకే, షార్ట్ డిస్క్రిప్షన్. ఓకే, నెక్స్ట్ సతీష్ ఎన్ని వేస్ లో ఇన్సిడెంట్ క్రియేట్ చేయొచ్చు? సతీష్, how many ways we will create incident? 4 types. ఓకే, చెప్పండి. 1 by 1 అంటే నాకు కౌంట్ చెప్పొద్దు, మామూలుగా ఎన్ని వేస్ లో ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పండి. ఓకేనా? Okay sir. Through filter navigator, one sir. ఓకే, త్రూ అప్లికేషన్ నావిగేషన్ ఒకటి, అంటే డైరెక్ట్ గా అప్లికేషన్ లోకి వెళ్ళి క్రియేట్ చేయడం. ఓకే, through impersonate user. Impersonate user means yes sir. self service. Through self service, for example, here self service is there from this. Yes. Okay, ఇంకా త్రూ సర్వీస్ పోర్టల్ చేయొచ్చు, త్రూ ఈమెయిల్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇది అంటే ఇంపన్సేట్ చేసి చేయడం అనేది ఏమి ఉండదు ఇన్సిడెంట్. ఓకేనా? ఇంపన్సేట్ ఎందుకు చేస్తూ చేయవు కదా, అలా ఏముండదు. కాకపోతే ఏంటంటే నార్మల్ ఎండ్ యూజర్స్ కి ఈ అప్లికేషన్ ఉండదు, ఇన్సిడెంట్ అనే అప్లికేషన్ ఉండదు. వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ ద్వారా క్రియేట్ చేస్తారు ఇన్సిడెంట్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నార్మల్ ఎండ్ యూజర్ అనుకో సతీష్, నీకేంటంటే ఈ ఇంపన్షేట్ యూజర్ అనే ఆప్షన్ రాదు, నీకు ఇంపన్షేట్ అవ్వలేవు. నీకు ఏంటంటే ఈ ఇన్సిడెంట్ అనే అప్లికేషన్ కూడా ఉండదు. ఓన్లీ ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ లో ఇన్సిడెంట్స్ అని ఉంటుంది. నువ్వు డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తావు, లేదంటే సర్వీస్ పోర్టల్ నుంచి ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తావు. ఓకేనా? కుమార్, వాట్ ఇన్సిడెంట్ డెఫినేషన్ చెప్పుకోమా. రికార్డ్. ఓకే సార్. శివాకి రికార్డులో రావడం లేదు. కుమార్, నిన్న వచ్చింది శివ నాకు, ఇక్కడ నీకు రికార్డ్ ఈ రోజు రావడం లేదు, మళ్ళీ ఎందుకో.
Kumar, incident definition. Okay. Incident is nothing but unexpected interruption in IT service. Hello? చెప్పు కుమార్. Incident is an unexpected interruption in IT service. ఓకే Quality of reduction in IT service. ఓకే ఇంకొక పాయింట్ కూడా ఏదో ఉంటది. ఓకే, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ గురించి చెప్పు. Incident management is responsible for managing all incidents. It is responsible to restore the normal చెప్పు. It's responsible to restore normal service operations as quickly as possible. ఓకే ఓకే కుమార్, చూడండి గైస్, ఈ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో కొన్ని ఇంకొంచెం ఉంది చెప్పాల్సింది. ఏంటంటే రోల్స్ అసలు ఏమేమి ఉంటాయి ఇన్సిడెంట్ కి సంబంధించి, అసలు స్టేట్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా చూద్దాము. ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేయండి. చూడండి స్టేట్స్ ఏమేమి ఉన్నాయి. న్యూ, ఇన్ ప్రోగ్రెస్, ఆన్ హోల్డ్, రిజాల్వ్డ్, క్లోజ్డ్, క్యాన్సిల్డ్. ఒకసారి చూడండి ఈ ITSM లో ఏమేమి అప్లికేషన్స్ ఉంటాయని చెప్పుకున్నాము. ఇన్సిడెంట్, ప్రాబ్లము, చేంజ్, సర్వీస్ కెటలాగ్ అండ్ నాలెడ్జ్ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. అవునా? చూడండి పర్సన్స్ ఎవరెవరు ఉంటారయ్యా అంటే ఈ ITSM లో ఎండ్ యూజర్ ఉంటారు. ఎండ్ యూజర్ అంటే ఈ సర్వీసెస్ ని యూజ్ చేసుకునే వాళ్ళు అనమాట. ఓకేనా? ఈ సర్వీసెస్ ఏవైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఇన్సిడెంట్ అనేది ఉంది. ఈ క్రియేట్ ఇన్సిడెంట్ అనే మాడ్యూల్ ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు ఎండ్ యూజర్స్, నార్మల్ ఎండ్ యూజర్స్ అనమాట. ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేసే నార్మల్ ఎంప్లాయీస్ అనమాట. ఓకేనా? వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే టికెట్ రైట్ చేయడం కానీ, వాళ్ళకి ఏమన్నా ఒక ఐటమ్ ఏదైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేస్తుంటారు. కొంచెం జూమ్ చేద్దాం. చూడండి యూజర్స్ ServiceNow to make requests, view status of request and access the knowledge base. వీళ్ళు ఏంటంటే జస్ట్ ఒక ఏమైనా రిక్వెస్ట్ చేసుకోవడం కానీ, ఏమైనా ఆర్డర్ చేసుకోవడం కానీ, ఏదైనా ఐటమ్ ఇలాంటివి చేసే వాళ్ళందరూ ఎండ్ యూజర్స్. నార్మల్ గా ఎవరైతే ఈ ఇన్సిడెంట్స్ కానీ ఒక రిక్వెస్ట్ ఆర్డర్ చేసుకుంటున్నారో కానీ వాళ్ళందరూ కూడా ఎండ్ యూజర్స్ అనమాట. ఇంకొకటి ఎవడు ఉంటాడు, ఏజెంట్ లేదా ఫుల్ఫిల్లర్ అంటారు అనమాట. ఇప్పుడు పర్టికులర్ పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నెట్వర్కింగ్ రిలేటెడ్, అంటే నెట్వర్కింగ్ రిలేటెడ్ సంబంధించిన అతను ఏమైనా నెట్వర్క్ ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ శివ అనే పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఈమెయిల్స్ ఏమైనా ఉంటే ఈమెయిల్స్ రిలేటెడ్
ఏమైనా ఇష్యూస్ వస్తే తను రిజాల్వ్ చేయగలరు. సతీష్ ఉన్నాడు అనుకోండి, సర్వీస్ నౌ రిలేటెడ్, సర్వీస్ నౌ లో ఏ ఇష్యూ వచ్చినా రిజాల్వ్ చేయగలరు. అంటే ఏజెంట్ లేదా ఫుల్ఫిల్లర్ అంటే ఎవరయ్యా అంటే ఐటీ స్టాఫ్ అని కూడా అనొచ్చు అనమాట. ఈ ఏజెంట్ లేదా ఫుల్ఫిల్లర్ అనేవాడు ఎవడయ్యా అంటే పర్టికులర్ టెక్నాలజీలో పర్టికులర్ స్కిల్ లో ఎక్స్పెక్ట్ అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎవరు సర్వీస్ నౌ డెవలపర్స్, సర్వీస్ నౌ లో ఎక్స్పెక్ట్. అట్లాగే వేరే వాళ్ళు వేరే వాళ్ళ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రీమ్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్స్, వాళ్ళని మనం ఏజెంట్ గాని ఫుల్ఫిల్లర్ అని కానీ అంటారు అనమాట. వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ టికెట్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో ఎండ్ యూజర్స్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ శిరీష్ అనే ఆమె ఒక టికెట్ ట్రై చేసింది, అనేబుల్ టు యాక్సెస్ ద పర్టికులర్ వెబ్సైట్ అని చెప్పేసి, అది ఎందుకు రావడం లేదో చెక్ చేసి ఆ వెబ్సైట్ రిలేటెడ్ ఎవడైతే ఉంటాడో అది చెక్ చేసేవాడు ఐటీ స్టాఫ్ కానీ ఏజెంట్ కానీ ఫుల్ఫిల్లర్ అని కానీ అంటాడు అనమాట. మన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి రిజాల్వ్ చేస్తాడు. చూడండి నెక్స్ట్ ఇంకెవరు ఉంటారు, ప్రాసెస్ మేనేజర్. ప్రాసెస్ మేనేజర్ అనేవాడు ఎవడయ్యా అంటే అసలు రోజుకి ఎన్ని ఇన్సిడెంట్స్ వస్తున్నాయి ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేసుకునేవాడు ఈ ప్రాసెస్ మేనేజర్ అన్నమాట. ఎన్ని ఇన్సిడెంట్స్ వస్తున్నాయి, ఎన్ని ఇన్సిడెంట్స్ రిజాల్వ్ అవుతున్నాయి, ఏ ఇన్సిడెంట్ ఎవరికి అసైన్ అవుతుంది, ఎక్కడ ఎవరు స్లోగా ఉన్నారు, ఎవరు ఫాస్ట్ గా ఉన్నారు, ఈ అనాలిసిస్ ఉంటుంది. ఇది మొత్తం కూడా చెక్ చేసేవాడు ప్రాసెస్ మేనేజర్ అన్నమాట. చూడండి గైస్, బేసిక్ గా ఏంటంటే ఇంటర్వ్యూ పర్పస్ కి ఇవేం అవసరం లేదు, బట్ అయితే తెలుసుకుంటే మంచిది. ఓకేనా, మనకి రియల్ టైమ్ లో బాగుంటది. చూడండి, ప్రాసెస్ మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ప్రాసెస్. ఓకేనా, ఈ ఎంటైర్ ప్రాసెస్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటున్నాము, ఈ ఇన్సిడెంట్స్ గురించి చూసుకునేవాడు ఒకడు ఉంటాడు కదా, వాడు ప్రాసెస్ మేనేజర్ అంటారనమాట. అట్లాగే ప్రాసెస్ ఓనర్, వీడు ఎవడయ్యా అంటే ఇంకా చూడండి రిపోర్ట్స్ ఉంటాయి కదా మనకి, రిపోర్ట్స్ అసలు ఏం జరుగుతుంది, ఏ ఇష్యూ మీద ఎక్కువ టికెట్స్ రైజ్ అవుతున్నాయి, ఏ ఇష్యూస్ ఎర్లీగా రిజాల్వ్ అవుతున్నాయి, వేటికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం, ఏ ఇష్యూస్ కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం, ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిని కూడా చూసుకునేవాడు ఎవడంటే ప్రాసెస్ ఓనర్. వీడు ఎక్కువ కమ్యూనికేషన్ ఎవరితో ఉంటుంది అంటే ప్రాసెస్ మేనేజర్ తోటి కమ్యూనికేట్ అయ్యి ఎప్పటికప్పుడు స్టేటస్ తెలుసుకుంటుంటాడు అనమాట. ఓకేనా, చూడండి రెస్పాన్సిబుల్ ఫర్ ద డెఫినేషన్ అండ్ హెల్త్ ఆఫ్ ద ప్రాసెస్, అంటే ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి, ఎక్కడ స్లో అవుతుంది, ఎక్కడ హై అవుతుంది, ఎవరు అంటే రిపోర్ట్స్ రిలేటెడ్ మొత్తం ఇతను చూసుకుంటాడు అనమాట. సర్వీస్ ఓనర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ వన్ ఆర్ మోర్ సర్వీస్ త్రూ దేర్ లైఫ్ సైకిల్. సర్వీసెస్ ఓనర్ అన్నమాట. ఎవడయ్యా ఈ సర్వీస్ ఓనర్ ఎవడయ్యా అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నౌ కంపెనీనే ఉంది, ఆ కంపెనీలో సర్వీస్ నౌ అనేది ఒక ప్రోడక్ట్, వాళ్ళ ప్రోడక్ట్. ఓకేనా, ఆ ప్రోడక్ట్ కి పర్టికులర్ ఓనర్ ఉంటాడు కదా, ఆ ప్రోడక్ట్ మేనేజర్ అని కానీ అట్లా ఓనర్ ఉంటాడు కదా. వాడు ఏంటంటే ఆ ప్రోడక్ట్ లో ఏ ఇష్యూ వచ్చినా కానీ వాడే చూసుకుంటాడు అనమాట. అంటే వాడు చేస్తాడంటే ఆ ఇష్యూస్ వాడు రిజాల్వ్ చేయడు, వాడి కింద వాళ్ళు ఉంటారు కదా, లైక్ ప్రాసెస్ ఓనర్స్ కానీ మేనేజర్స్ కానీ ఐటీ స్టాఫ్ కానీ, లైక్ ఐటీ స్టాఫ్ అంటే ఏజెంట్ కానీ ఫుల్ఫిల్లర్ కానీ వాళ్ళ చేత చేస్తాడు అనమాట. ఓకేనా, వాడు సర్వీస్ ఓనర్. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏదైనా అప్లికేషన్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ వెబ్సైట్ ఉంది అనుకోండి, ఆ అప్లికేషన్ కి సంబంధించిన ఓనర్ ఉంటారు కదా, అట్లా అన్నమాట సర్వీస్ ఓనర్ అనేది. ఏదైనా ఒక ప్రోడక్ట్ యొక్క ఓనర్, ఏదైనా ఒక అప్లికేషన్ యొక్క ఓనర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్సిడెంట్ అనేది ఒక ఐటీ సర్వీస్, ఇన్సిడెంట్ అనేది ఒక అప్లికేషన్ లేదా ఐటీ సర్వీస్, దానికి ఒక ఓనర్ ఉంటారు కదా, ఈ అప్లికేషన్ మొత్తం కూడా వాడిని సర్వీస్ ఓనర్ అని అంటాం అనమాట. చూడండి గైస్, అకార్డింగ్ టు ఐటిఐఎల్ టెర్మినాలజీ మనము దేనిని కూడా అప్లికేషన్ అని పిలవకూడదు, ఐటీ సర్వీస్ అని పిలవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇన్సిడెంట్ అనేది ఒక అప్లికేషన్, ప్రాబ్లం అనేది ఒక అప్లికేషన్, చేంజ్ అనేది ఒక అప్లికేషన్, సర్వీస్ కెటలాగ్ అనేది ఒక అప్లికేషన్. బట్ అయితే అకార్డింగ్ టు ఐటిఐఎల్ టెర్మినాలజీ మనం దాన్ని ఐటీ సర్వీస్ అని పిలవాలన్నమాట. ఓకేనా, కాకపోతే అది ఎవరు ఫాలో అవ్వరు, జస్ట్ బుక్స్ లో ఉంటుంది అంతే. నెక్స్ట్ చూడండి రోల్స్ ఏమేమి ఉంటాయో, ఈ ఐటీఎస్ఎం రోల్స్ గైస్, ఇవన్నీ కూడా చూడండి. ఐటీఎస్ఎం రోల్స్ ఏమేమి ఉంటాయి, ఐటీఐఎల్ రోల్ ఉంటదంట, ఐటీఎల్ అడ్మిన్ రోల్ ఉంటది, ఇవన్నీ కూడా మనకి ఫర్దర్ గా వస్తాయి. ఓకేనా, రోల్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఐటీఐఎల్ అడ్మిన్ రోల్ ఉంటదంట, ఇన్సిడెంట్ మేనేజర్, చేంజ్ మేనేజర్, నాలెడ్జ్ అడ్మిన్, నాలెడ్జ్ మేనేజర్, కెటలాగ్ అడ్మిన్,
ఇంకా ఏముంటాయి, కెటలాగ్ ఎడిటర్, కెటలాగ్ మేనేజర్, ఈసిఎండిబి అడ్మిన్ అంట. అంటే మీకు కొన్ని రోజులు పోతే ఇవి ఈజీగా ఐడెంటిఫై చేయగలరనమాట. అసలు ఐటీఐఎల్ రోల్ ఎవరికి ఉంటుంది, ఐటీఐఎల్ అడ్మిన్ రోల్ ఎవరికి ఉంటుంది, ఇన్సిడెంట్ మేనేజర్ రోల్ ఎవరికి ఉంటుంది, చేంజ్ మేనేజర్ రోల్ ఎవరికి ఉంటుంది, ఈ సిఎండిబి అడ్మిన్ రోల్ ఎవరికి ఉంటుంది ఏంటి అనేది. ఓకేనా, జస్ట్ ఊక అట్లా చూడండి ఏ రోల్స్ ఉంటాయి ఏంటి అనేది. ఏం లేదబ్బా, ఏ అప్లికేషన్ చూసుకున్నా కానీ చూడండి మేనేజర్ అనేది ఉంటది, ఇన్సిడెంట్ మేనేజరు, ప్రాబ్లం మేనేజరు, చేంజ్ మేనేజరు, నాలెడ్జ్ మేనేజర్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఐటీఎల్ అడ్మిన్ అంటే మన ఐటీఎస్ మాడ్యూల్స్ ఏమి ఉన్నాయో వాటికి సంబంధించిన అనమాట. ఓకేనా, చూడండి గైస్, ఐటీఐఎల్ రోల్ ఉంది అంటే ఆ ఐటీఐఎల్ రోల్ ఉన్న వాడికి సర్వీస్ నౌ యాక్సెస్ ఉంటుంది అనమాట. సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ యాక్సెస్ ఉంటుంది. అట్లీస్ట్ ఈ ఐటీఐఎల్ రోల్ లేని వాడికి ఏముంటది అంటే సర్వీస్ పోర్టల్ యాక్సెస్ ఉంటుంది. /SP ఉంది కదా, ఈ యాక్సెస్ ఉంటుంది ఐటీఐఎల్ రోల్ లేని వాడికి బేసిక్ గా నేను అబ్జర్వ్ చేసింది అయితే. ఓకేనా, ఐటీఐఎల్ రోల్ ఉంటేనేమో సర్వీస్ నౌ యాక్సెస్ ఉంటుంది, సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ యాక్సెస్ ఉంటుంది. ఐటీఐఎల్ లేకపోతే నార్మల్ గా సర్వీస్ పోర్టల్ యాక్సెస్ ఉంటుంది. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటయ్యా అంటే చూడండి ఈ ఇన్సిడెంట్, ప్రాబ్లము, చేంజ్ ఉన్నాయి కదా గైస్, ఈ మాడ్యూల్స్ కనపడవు అనమాట. ఐటీఐఎల్ రోల్ కనుక లేకపోతే కనపడవు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అబిలిటోట్ అని చూద్దాం, sys_user.list. అబిలిటోటర్ చూడండి గ్యాస్, అబిలిటోటర్ అనేవాడు ఒక పర్సన్ అనమాట. అంటే కొంచెము నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటాను అనమాట, అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువ ఆ యూజర్ నేమ్ ని యూజ్ చేస్తుంటాను. మనం ఫర్దర్ గా మూవ్ అయినప్పుడు మన పేర్లతోటే చూడండి ఈ అబిలిటోటర్ అనేవాడికి ఏమీ రోల్స్ లేవు, అవునా, ఇక్కడ 0 రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము వీడికి ఇంపన్షియేట్ చేసి చూస్తే ఏముండవు, అప్లికేషన్స్ ఏముండవు. ఒకసారి చూడండి అబిలిటోటర్ కి ఇంపన్షియేట్ చేస్తున్నాను. చూడండి సెల్ఫ్ సర్వీస్ ఉంది, చూడండి ఇన్సిడెంట్ అప్లికేషన్ ఉందా వీడికి, లేదు, అవునా. అదే ఈ బెత్ అనే పర్సన్ ఉన్నాడు కదా, వాడికి మేబీ ఉండొచ్చు, ఎందుకంటే వాడికి ఐటీఐ రోల్ ఉంటుంది కాబట్టి. బెత్ అనే పర్సన్ చూద్దాం. వీడికి ఐటీఐఎల్ రోల్ ఉందో లేదో చెక్ చేద్దాం. చూడండి వీడికి ఆల్మోస్ట్ 36 రోల్స్ ఉన్నాయి. వీటిలో ఐటీఐఎల్ రోల్ ఉంది. చూడండి బెత్ అనే పర్సన్ కి ఐటీఐఎల్ రోల్ ఉంది. ఒక్కసారి మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను బెత్ అనే పర్సన్ కి ఇంపన్షియేట్ చేస్తాను. గైస్ మనం ఇంపన్షియేషన్ చేస్తున్నాము అంటే ఆ పర్సన్ కి మనం లాగిన్ అవుతున్నాము అంటే వాడి యూజర్ ఐడి పాస్వర్డ్ లేకుండా, ఎందుకంటే మనం అడ్మిన్ కాబట్టి. ఓకేనా, మనకి అడ్మిన్ రోల్ ఉంటది అనమాట. ఓకే, మనకు అడ్మిన్ రోల్ ఉంటది కాబట్టి మనము డైరెక్ట్ గా ఇంపన్షియేట్ అవుతున్నాము. చూడండి ఒక 2 మినిట్స్ అబ్జర్వ్ చేయండి అసలు ఏమేమి ఉన్నాయి, ఇన్సిడెంట్, ప్రాబ్లమ్ ఇవన్నీ ఉన్నాయా లేదని. నేను మళ్ళీ ఒక 2 మినిట్స్
ఇక్కడ మనం ఒక విషయం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుంది, ఐటీఐఎల్ రోల్ ఉన్న వాళ్ళకి ఐటీఎస్ఎం మాడ్యూల్స్ వచ్చాయి. ఐటీఎస్ఎం మాడ్యూల్స్ ఏంటి, ఇన్సిడెంట్, ప్రాబ్లం, చేంజ్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, సర్వీస్ కెటలా, ఓకేనా, ఇవన్నీ ఏంటి ఐటీఎస్ఎం మాడ్యూల్స్, అవునా కాదా? ఇవన్నీ కూడా మనకి ఐటీఎస్ఎం మాడ్యూల్స్. అంటే ఐటీఐఎల్ రోల్ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా వస్తున్నాయి, అవునా కదా? ఇంకా నెక్స్ట్ ఐటీఐఎల్ అడ్మిన్ రోల్ అంటే ఏంటి చూడండి గైస్. మనకి ఐటీఐఎల్ రోల్ కనుక ఉంటే ఇన్సిడెంట్ ని క్రియేట్ చేయగలము, అప్డేట్ చేయగలము, ఎడిట్ చేయగలము, ఓకేనా. ఇన్సిడెంట్ ని క్రియేట్ చేయగలము, అప్డేట్ చేయగలము, కానీ డిలీట్ చేయలేము అనమాట, ఓకేనా. డిలీట్ చేయలేము, ఐటీఐఎల్ రోల్ ఉంటే డిలీట్ చేయలేము. ఒక ఇన్సిడెంట్ ని కానీ, ప్రాబ్లమ్ కానీ, చేంజ్ ని కానీ వీటిని డిలీట్ చేయాలంటే మనకి మ్యాండటరీగా ఐటీఐఎల్ అడ్మిన్ రోల్ ఉండాలి, ఓకేనా. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ట్రై చేసి చూడండి. జస్ట్ నార్మల్ గా టేబుల్ నేమ్ వచ్చేసి sys_user అనమాట. sys_user.list అని కొట్టండి, మీకు యూజర్స్ టేబుల్ వచ్చేసింది ఆటోమేటిక్ గా. ఇందులో చెక్ చేయండి, ఒక్కొక్క పర్సన్ ని చెక్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబిల్ టోటర్ ఉన్నాడు, ఏమి రోల్ లేవు, వీడికి ఏమి యాక్సెస్ ఉంది, సర్వీస్ లో ఏమి యాక్సెస్ ఉంది, ఏమి లేనప్పుడు, ఓకేనా. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహం లింకన్ ఓపెన్ చేశాను, వీడికి ఏమి యాక్సెస్ ఉంది, వీడికి ఏమి రోల్ ఉంది, ఈ రోల్ ఉంటే ఏమి యాక్సెస్ ఉంది, ఏమీ లేదు వీడికి కూడా. అట్లా చెక్ చేయండి. అంటే ఐటీఐఎల్ రోల్ కి ఐటీఐఎల్ లేకుండా ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటి, ఐటీఐఎల్ ఉన్నవాడికి ఐటీఐఎల్ అడ్మిన్ ఉన్నవాడికి డిఫరెన్స్ ఏంటి. ఐటీఐఎల్ అడ్మిన్ ఉంటే ఒక డిఫరెన్స్ ఏంటయ్యా అంటే మనము ఇన్సిడెంట్ కానీ ప్రాబ్లమ్ కానీ ఏమైనా ఉంటే డిలీట్ చేయాలంటే చేయొచ్చు, కొత్త ఐటీఐఎల్ రోల్ తోటి డిలీట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గైస్, మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే ఇమీడియట్ గా అడగండి. గీత కనెక్ట్ అయ్యావా? A7 సంథింగ్ ఏదో నెంబర్ తోటి ఉంది, గీతానేనా? గీతానే అండి. ఓకే ఫైన్. చూడండి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనమాట, ఓకేనా. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తోటి లాగిన్ అయి ఉన్నాను. ఒకసారి ఇన్సిడెంట్ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాను, ఇక్కడ నాకు మంచిగా డిలీట్ ఆప్షన్ వస్తుంది, అవునా. డిలీట్ ఆప్షన్ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, చూడండి ఇప్పుడు నేను ఇంపన్షియేట్ అవుతున్నాను వేరే యూజర్ కి. ఫర్ ఎగ్జాంపుల్ బెత్ అనే పర్సన్ ఉన్నాడు, అతనికి ఇంపన్షియేట్ అవుతున్నాను. ఇదే ఇన్సిడెంట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి, డిలీట్ ఆప్షన్ వస్తుందా లేదో తెలుస్తుంది. అబ్జర్వ్ చేశారా, డిలీట్ ఆప్షన్ పోయింది. ఎందుకంటే వీడికి ఐటీఐఎల్ రోల్ మాత్రం ఉంది, ఐటీఐఎల్ అడ్మిన్ రోల్ లేదు, ఓకేనా. అందుకని వీడికి ఇన్సిడెంట్ డిలీట్ చేసే ఇది ఉండదు అనమాట వీడికి, ఓకేనా. అట్లాగే ఐటీఎల్ అడ్మిన్ రోల్ ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. ఒక యూజర్ తీసుకోండి, sys_user.list. నేను ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే అబ్రహం లింకన్ కి ఐటీఎల్ అడ్మిన్ రోల్ ఇస్తున్నాను, వీడికి ఏమీ రోల్ లేదు కదా. మీకేమైనా అర్థం అవ్వకపోతే ఇమీడియట్ గా అడగండి, ఓకేనా. చూడండి రోల్స్ లోకి వెళ్తున్నాను, అబ్రహం లింకన్ కి ఐటీఐఎల్ అడ్మిన్ రోల్ ఇస్తున్నాను. ఐటీఐఎల్ అడ్మిన్, చూడండి ఐటీఐఎల్ అడ్మిన్ రోల్ ఇచ్చాను, సేవ్ చేస్తున్నాను. చూడండి అబ్రహం లింకన్ కి ఐటీఐఎల్ అడ్మిన్ రోల్ వచ్చింది కదా.
ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎవడు అబ్రహం లింకన్కి మనకి ఐటీఐఎల్ రోల్ ఇచ్చింది, మనం ఐటీఎల్ అడ్మిన్ రోల్ ఇచ్చింది, వాడి పేరుతో ఓపెన్ చేయండి. అబ్రహం లింకన్ ఓపెన్ చేశాను. చూడండి ఇదే ఇన్స్టెంట్, రీఫ్రెష్ చేయండి. ఏంటి ఇది కనపడడం లేదు? ఒక్క నిమిషం చూద్దాం, ఏంటో ప్రాబ్లం ఏంటో చూద్దాం. వచ్చిందా? డిలీట్ ఆప్షన్ వచ్చిందా? వచ్చిందా రాలేదా డిలీట్ ఆప్షన్? వచ్చింది సార్. ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా అబ్జర్వ్ చేయాలి. ఈ అబ్రహం లింకన్కి ఏం యాక్సెస్ ఉంది? ఓన్లీ ఐటీఎల్ అడ్మిన్ ఉంది రోల్, అవునా కదా? ఓన్లీ ఐటీఎల్ అడ్మిన్ ఉంది. ఇక్కడ వీడికి ఐటీఐఎల్ రోల్ లేదు కాబట్టి చూడండి ఐటీఐఎల్ కి సంబంధించిన మాడ్యూల్స్ ఏమీ రాలేదు, ఇన్స్టెంట్, ప్రాబ్లమ్, చేంజెస్, సర్వీస్ అట్లాగే. ఓకేనా? అబ్జర్వ్ చేశారా? వాడికి ఈవెన్ ఐటీఎల్ అడ్మిన్ రోల్ ఉన్నప్పటికీ కూడా ఇవి అప్లికేషన్స్ యాక్సెస్ కావాలంటే ఐటీఎల్ రోల్ మ్యాండటరీగా ఉండాలి. అదే ఐటీఎల్ అడ్మిన్ రోల్. ఇంకా అట్లాగే రిమైనింగ్ రోల్స్, ఇన్సిడెంట్ మేనేజర్, చేంజ్ మేనేజర్, ఇవన్నీ నార్మల్ గా అంటే ఎవరంటే ఇన్సిడెంట్స్ మీద ఉంటారు కదా, ఇన్సిడెంట్స్ రిపోర్ట్ చేసే వాళ్ళు కానీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఉంటాయి అన్నమాట ఇన్సిడెంట్ మేనేజర్ రోల్. ఇవన్నీ కూడా వాళ్ళకి స్టేటస్ ఇవన్నీ చెక్ చేసుకోవడానికి అంతా ఉంటది అనమాట. ఓకేనా? మనకి జస్ట్ ఈ ఐటీఎల్ అడ్మిన్ రోల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అడ్మిన్ రోల్ ఉంటే ఏముంటది, ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇన్సిడెంట్ లోకి వెళ్తాము. చూడండి గైస్, ఇన్సిడెంట్ లో ఎవరెవరు ఉంటారు పర్సన్స్, సేమ్ ఐటీఎస్ఎం లో పర్సన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళే ఉంటారు ఇన్సిడెంట్ లో అయినా, ప్రాబ్లం అయినా, చేంజ్ అయినా. కాకపోతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. చూడండి కాలర్ ఎవడు? సబ్మిట్స్ ఇన్సిడెంట్ రికార్డ్స్. అక్కడ మనం ఏమంటున్నాము ఐటీఎస్ఎం పర్సన్స్ లో ఎండ్ యూజర్ అంటున్నాము, అదే డిఫరెన్స్ అన్నమాట. వాడిని అక్కడ ఎండ్ యూజర్ అంటున్నాము, ఇక్కడ కాలర్ అని అంటున్నాము. అర్థమైందా కుమార్? అర్థమవుతుంది? అర్థమవుతుందండి. ఓకే ఫైన్. అక్కడ ఏమంటున్నాము, మామూలుగా ఓవరాల్ గా మొత్తం ఐటీఎస్ఎం మీద కలిపి ఏమంటున్నామయ్యా అంటే ఎండ్ యూజర్ అంటున్నాము. ఇక్కడ ఓన్లీ ఇన్సిడెంట్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్సిడెంట్ ఎవడు రైట్ చేస్తాడు? కాలరే కదా. కాలర్ లో నేమ్ ఎవడు ఉంటే వాడే కదా రైట్ చేసేది ఇన్సిడెంట్, అంతే కదా? వీడు రైట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్రహం లింకన్ రైట్ చేశాడు ఇన్సిడెంట్, వీడిని ఏమంటాము? కాలర్ అంటాము. వీడే ఎండ్ యూజర్ కూడా. ఓకేనా? అట్లాగే సర్వీస్ డెస్క్ ఏజెంట్. చూడండి సర్వీస్ డెస్క్ ఏజెంట్ ఎవడయ్యా అంటే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు సర్వీస్ డెస్క్ ఏజెంట్స్ అన్నమాట. ఓకేనా? మనం ఫస్ట్ కాల్ చేయగానే ఇప్పుడు మనకి ఏదైనా బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ, లేకపోతే వాయిస్ సర్వీసెస్ కానీ, అదే మామూలుగా మొబైల్ ఇవి ఉంటాయి కదా, మొబైల్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఏవైనా కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మనం ఒక అంబులెన్స్ కాల్ చేసినా కానీ ఫస్ట్ సర్వీస్ డెస్క్ కే వెళ్తుంది. ఈవెన్ ఒక మనము లైక్ ఫైర్ ఇంజన్ స్టేషన్ కానీ, లేకపోతే ఒక పోలీస్ స్టేషన్ కానీ, దేనికి కాల్ చేసినా కానీ ఫస్ట్ వెళ్ళేది ఎవరికి అంటే సర్వీస్ డెస్క్ ఏజెంట్ అన్నమాట. సర్వీస్ డెస్క్ వెళ్తుంది. అంటే ఈ సర్వీస్ డెస్క్ అనేది కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. వర్చువల్ సర్వీస్ డెస్క్ అని, మామూలుగా సెంట్రల్ సర్వీస్ డెస్క్ అని, ఇవన్నీ కూడా మనము ఒక రోజు చూద్దాం. ఓకేనా? ఇది ఐటీఎల్ కి సంబంధించిన కాన్సెప్ట్. సర్వీస్ డెస్క్ అనేది వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళేంటి, మనకి కాల్ ఏ లొకేషన్ నుంచి వచ్చింది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకొని మన కాల్ ని ఆ లొకేషన్ కి ఫార్వర్డ్ చేస్తారు. ఓకేనా? అట్లా ఉంటది అనమాట. మన సర్వీస్ లో వచ్చేసరికి ఈ సర్వీస్ డెస్క్ వాళ్ళ పని ఏంటయ్యా అంటే ఏమైనా కాల్ వస్తే రిసీవ్ చేసుకోవడము, లేకపోతే సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ కి ఏమైనా మెయిల్ వస్తే రిసీవ్ చేసుకొని వాళ్ళ పేరు మీద ఒక టికెట్ క్రియేట్ చేయడం. టికెట్ క్రియేట్ చేసి దానికి సొల్యూషన్ కనుక వీళ్ళకి తెలిస్తేనేమో వీళ్ళే చేసేస్తారు. ఓకేనా? సొల్యూషన్ కనుక తెలియదు అనుకోండి, ఐటీ సపోర్ట్ టీమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి అసైన్ చేస్తారు. ఇక్కడ ఐటీ సపోర్ట్ టీమ్స్ అంటే ఎవడయ్యా అంటే మనం అక్కడ ఐటీఎస్ఎం మాడ్యూల్లో ఏజెంట్ ఆర్ ఫుల్ఫిల్లర్ అని చెప్పుకున్నాం కదా, ఆ ఏజెంట్ ఆర్ ఫుల్ఫిల్లర్ ఇక్కడ ఐటీ సపోర్ట్ టీమ్స్, సర్వీస్ డెస్క్, ఈ రెండు రోల్స్ ఏవైతే ఉన్నాయో సర్వీస్ డెస్క్ ఏజెంట్, ఐటీ సపోర్ట్ టీమ్స్, ఈ రెండింటిని కలిపి అక్కడ ఏమంటున్నాడయ్యా అంటే వాడు
ఏజెంట్ ఆర్ ఫుల్ఫిల్లర్ అంటున్నారు మామూలుగా ITSM మాడ్యూల్స్ లో. ITSM పర్సన్స్ లో ఉన్నారు కదా వాళ్ళు. ఈ ITSM సపోర్ట్ టీమ్స్ అంటే ఎవరయ్యా అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనే పర్సన్ ఉన్నాడంటే ServiceNow లో ఎక్స్పెక్ట్, ServiceNow కి సంబంధించిన ఇష్యూస్ అన్ని తనే చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ శివ ఉన్నాడంటే ఈమెయిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఎక్స్పెక్ట్. అంటే ఏదైనా ఒక టెక్నాలజీస్ లో ఎక్స్పర్ట్ ఉంటారు కదా, వాళ్ళని ITSM సపోర్ట్ అంటారు అనమాట. ఓకేనా, ఫుల్ఫిల్లర్ కానీ ఏజెంట్ అని కూడా అంటారు. చూడండి, సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ సపోర్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఇన్ 1 or more టెక్నాలజీస్. ఎవరైతే పర్టికులర్ టెక్నాలజీలో ఎక్స్పర్ట్ ఉంటుందో వాళ్ళని IT సపోర్ట్ అంటారు అనమాట. అట్లాగే ఇన్సిడెంట్ అడ్మిన్. ఓకేనా, చూడండి, కాన్ఫిగర్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ప్రాసెస్ విత్ ఇన్ ద సర్వీస్ నౌ. ఈ ఇన్సిడెంట్ అడ్మిన్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఒక రిలయన్స్ తీసుకున్నాము, ఒక రిలయన్స్ అనే ఒక కంపెనీ తీసుకున్నాము. వారికి ఏంటి, ఆ రిలయన్స్ వారికి డిఫరెంట్ డొమైన్స్ లో ఉన్నాయి బిజినెసెస్. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అంటే క్లాత్స్ రిలేటెడ్ ఉంటది, అట్లాగే సూపర్ మార్కెట్ రిలేటెడ్ ఉంటది, అట్లాగే పెట్రోల్ రిలేటెడ్ ఉంటది. ఏ ఒక్క బిజినెస్ ఇంకొక దానికి సంబంధం ఉండదు. చూడండి, క్లాత్స్ దానికి సూపర్ మార్కెట్ దానికి సంబంధం ఉండదు, అట్లాగే పెట్రోల్ దానికి ఈ క్లాత్స్ దానికి సూపర్ మార్కెట్ దానికి సంబంధం ఉండదు, దేనికైనా సపరేట్ ఉంటుంది. అంటే వాడు రిలయన్స్ అనే పేరు మీద మూడు రకాల బిజినెస్ ఉన్నాయి. ఓకే, ఒక బిజినెస్ కి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ అడ్మిన్ తోటి లాగిన్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫాల్ట్ వ్యూ మనము ఈ ఇన్సిడెంట్ ఫామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి ServiceNow లో డిఫాల్ట్ ఇన్సిడెంట్ ఫామ్ అన్నమాట. ఏ ఆర్గనైజేషన్ వాడైనా కానీ వాడి బిజినెస్ కి సంబంధించినట్టు ఈ ఇన్సిడెంట్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేసుకుంటారు. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీలో ఇన్సిడెంట్ ఫామ్ చూసాం అనుకోండి, డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఇది డిఫాల్ట్ గా ఉంది అట్లా అన్నమాట. అంటే పెట్రోల్ కి సంబంధించిన బిజినెస్ కి ఆ రిలయన్స్ కాదు, దానికి సపరేట్ గా ఒక ఇన్సిడెంట్ ఫామ్ ఉంటది అనమాట. కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి ఆ పెట్రోల్ సంబంధించిన ఫీల్డ్స్, అట్లాగే సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫీల్డ్స్ ఉంటాయి ఇన్సిడెంట్ లో. అట్లాగే క్లాస్ మార్కెట్ కి సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫీల్డ్స్ ఉంటాయి. అంటే మనకి ఏంటంటే ఓవరాల్ గా ఒక్కొక్క బిజినెస్ కి కొన్ని ఫీల్డ్స్ యాడ్ అవుతుంటాయి, కొన్ని ఫంక్షనాలిటీస్ అవసరం అవుతుంటాయి. ఇన్సిడెంట్ అడ్మిన్ అనే వాడు ఎవడయ్యా అంటే, ఈ ఇన్సిడెంట్ అడ్మిన్ అనే పర్సన్ ఎవడయ్యా అంటే ఆ ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ చేస్తుంటాడు అనమాట. ఓకేనా, వాడు ఇన్సిడెంట్ అడ్మిన్. చూడండి, ప్రాసెస్ ఓనర్ మనం ఆల్రెడీ అక్కడ చెప్పుకున్నాము. ఏంటి, ప్రాసెస్ ఓనరా అక్కడ చెప్పుకుంది, ప్రాసెస్ మేనేజర్, ఓనరు, సర్వీస్ ఓనర్ ఇవన్నీ చెప్పుకున్నాము. ఇక్కడికి వచ్చినట్లయితే ప్రాసెస్ ఓనర్ ఎవరయ్యా అంటే మేనేజర్ లాగా అన్నమాట. ఈ ఇన్సిడెంట్స్ అసలు ఏం జరుగుతుంది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటున్నాం కదా, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో ఏం ఇన్సిడెంట్స్ వస్తున్నాయి, ఏం ఇన్సిడెంట్స్ రిజాల్వ్ అవుతున్నాయి, ఈ రిపోర్ట్స్ ఇవన్నీ డే టు డే యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఏంటి అసలు ఎన్ని టికెట్స్ వస్తున్నాయి, దేని మీద ఎక్కువ టికెట్స్, ఎక్కువ ఇష్యూస్ దేని మీద వస్తున్నాయి, ఎక్కువ అదే ఎంత టైంలో ఎవరు రిజాల్వ్ చేయగలుగుతున్నారు, ఇవన్నీ కూడా ఎక్కడ, లేకపోతే ప్రాసెస్ ఎక్కడ ఆగిపోయింది, ఇవన్నీ కూడా మనకి ప్రాసెస్ ఓనర్ చూసుకుంటాడు అనమాట. ఒక్కసారి చూడండి, గాయస్, ఇది ఇన్సిడెంట్ లైఫ్ సైకిల్ అన్నమాట. ఇన్సిడెంట్ లైఫ్ సైకిల్ అసలు చూడండి, అసలు ఇన్సిడెంట్ ని మనము నిన్న ఏం చేసాము, ఫస్ట్ ఇన్సిడెంట్ క్రియేట్ చేసాము, తర్వాత క్లాసిఫై చేసాము, అంటే అసైన్మెంట్ చేసాము, అసైన్మెంట్ గ్రూప్ చేసాము కదా, నెట్వర్క్ టీమ్ కా లేకపోతే హార్డ్వేర్ టీమ్ కి అసైన్ చేయాలా, సాఫ్ట్వేర్ టీమ్ కి అసైన్ చేయాలి అనేది. అంటే దాన్ని ఏమంటామంటే మనము ఇవన్నీ చేసాం కదా, మనము ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే క్రియేషన్ అండ్ క్లాసిఫికేషన్ అనే దాంట్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇన్సిడెంట్ క్రియేషన్ అండ్ క్లాసిఫికేషన్ అనే దాంట్లోకి వస్తాయి. ఓకేనా, అంటే మనము ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాము, అట్లాగే క్లాసిఫై చేస్తాము. ఇది దేనికి సంబంధించిన ఇన్సిడెంట్, హార్డ్వేర్ కా, సాఫ్ట్వేర్ కా, నెట్వర్క్ కా, డేటాబేస్ కా, దేనికి సంబంధించింది అని. అట్లాగే దేనికి సంబంధించిన అయితే దానికి అసైన్ చేస్తాం. ఓకేనా, ఆ గ్రూప్ కి అసైన్ చేస్తాం, వాళ్ళు దాని మీద వర్క్ చేసేస్తారు. చూడండి, ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్. ఓకేనా, చూడండి, ఇన్వెస్టిగేషన్ అండ్ డయాగ్నోసిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు ఏం మాట్లాడుకున్నాము, క్రియేషన్ అండ్ క్లాసిఫికేషన్ లో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది దేనికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తాం, చూడండి,
చూడండి ఇన్సిడెంట్ ఓపెన్ చేశాను. ఈ పర్టికులర్ దానికి సంబంధించింది, ఇది దేనికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇష్యూ ఏంటి, హార్డ్వేర్ అంట, సిపియు అంట. మనము ఇది హార్డ్వేర్ అంటున్నాడు కాబట్టి మేబీ ఇది హార్డ్వేర్ ఇష్యూ అయి ఉండొచ్చు. హార్డ్వేర్ గ్రూప్ కి మనం అసైన్ చేస్తే వాళ్ళు ఏమైనా చేయగలరు ఈ టికెట్ కి. ఓకేనా, అవునా కదా? ఇప్పుడు ఇది ఇంతవరకు ఇప్పటి వరకు చేసింది ఏంటంటే ఇన్సిడెంట్ క్రియేట్ చేసాము, ఇన్సిడెంట్ ని మనం క్లాసిఫై చేసాము, ఇది హార్డ్వేర్ కి సంబంధించింది అని చెప్పేసి. అట్లాగే హార్డ్వేర్ డిపార్ట్మెంట్ కి కూడా మనం అసైన్ చేసాము. ఇప్పుడు ఈ హార్డ్వేర్ డిపార్ట్మెంట్ కి అసైన్ చేసిన తర్వాత ఈ హార్డ్వేర్ డిపార్ట్మెంట్ లో ఒక పర్సన్స్ కి ఇన్సిడెంట్ అనేది అసైన్ అవుతుంది అనమాట. ఇది ఎవడు అసైన్ చేస్తాడయ్యా అంటే ఈ హార్డ్వేర్ గ్రూప్ మేనేజర్ ఉంటాడు ఒకడు. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్ హెచ్ఆర్ మనం ఒక ఆర్గనైజేషన్ చూసుకుంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటది, ఐటీ డిపార్ట్మెంట్ ఉంటది, అట్లాగే డిఫరెంట్ ఫెసిలిటీ డిపార్ట్మెంట్, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో హెడ్ ఉంటాడు కదా మ్యాండటరీగా. ఇప్పుడు హెచ్ఆర్ లో ఉన్నారంటే మెయిన్ హెచ్ఆర్ ఒకటి ఉంటాడు, వాడి కింద అసిస్టెంట్ హెచ్ఆర్లు ఉంటారు. అదే ఐటీ చూసుకున్నట్లయితే ఐటీలో మెయిన్ ఒక హెడ్ ఉంటాడు. ఈ డెలివరీస్, ఈ అదే ప్రొడక్షన్, డెలివరీ, అదే సర్వీసెస్ ని క్లయింట్స్ కి డెలివరీ చేసేవాడు, వీడంతా ఒకడు చూసుకుంటాడు. వాడి కింద ఎవడు ఉంటాడు, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటాడు. వాడి కింద ఎవరు ఉంటారు, టీమ్ లీడర్స్ ఉంటారు.